ఈ వ్లాగ్ మనము విశాఖపట్నంలో కాదని కాకినాడలో షాపింగ్ చేద్దాము. లెట్స్ గో. ఎవరెవరు వస్తున్నారో చెప్తాను చూడండి, చూపిస్తాను. ఈరోజు రథసారథి వీడే, ఎందుకంటే వ్యూయర్స్ అందరికీ హాయ్ చెప్పు. మా మేనేజర్ ఈమె మా క్వాలిటీ చెకింగ్ మాట, అంటే మేము తీసుకునే బట్టలకి అన్ని చెక్ చేస్తుందన్నమాట. ఫ్యాషన్ డిజైనర్. నీకు తీసుకుంటా. రా 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 దాదా మా మేనేజర్, మా అకౌంట్ మేనేజర్ ఇవిడి. ఇక అసలైన వాళ్ళు వస్తున్నారండి. మా నాన్నగారు మాట, సిఇఓ మాట, మా ఈ దీనికి అందరికీ బడ్జెట్ మేనేజర్ మాట ఆయన. అయితే ఈరోజు ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు గృహప్రవేశంకి మా అందరికీ డబ్బులు ఇచ్చారు. సో ఇంకేంది, మనం వెళ్ళి షాపింగ్ చేసేద్దాం. బట్టలకి డబ్బులు ఇస్తే ఆగేది ఎవరు చెప్పండి. కాలు తెత్తంగానే నా దగ్గర మా వాడు కారులో అప్పుడే రెడీగా చూద్దామండి. బల్లే 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 మేము బయలుదేరమాట అండి. మా వాడికి తెలియదు కదా, మాతో ఎక్స్పీరియన్స్ లేదు. మా మేనల్లుడికి మాట ఎంత హుషారుగా డ్యాన్స్ చేస్తున్నాడండి. పాపం వాడికి సీన్ తెలీదు. కట్ చేస్తాడు, ఎలా వాలిపోయాడంటే కారు తీయడానికి కూడా వాడికి ఓపిక లేనంతగా అయిపోయాడు మాట అండి. ఆడవాళ్ళతోని ఇంకెప్పుడు సీర్లకి కాదు కదా, ఇంక దేనికి వెళ్ళకూడదని డిసైడ్ చేసేసుకున్నాడు అనమాట. ఆ రోజుతో అనమాట. సరే అందరం సరదాగా వెళ్ళామండి. అబ్బబ్బా, మా అమ్మాయికి మాతో ఎక్స్పీరియన్సే ఏంటి, ఫస్ట్ షాప్లో కానీ బట్టలు సెలెక్ట్ చేసేసుకుంటే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే అండి ఇది మొదటి షాప్ మాట. ఇందులోనే సెలెక్ట్ అయిపోయింది అనుకోండి, మేము కరెక్ట్గా చేసామా లేదని మా మీద మాకే అనుమానం వస్తుంది అన్నమాట. అలాగే ఒక గంటలోపు షాపింగ్ అయిపోయినా సరే మేము సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేదేమో అని మమ్మల్ని మేమే రీచెక్ చేసుకుంటామన్నమాట. ఎందుకంటే ఒక 5-6 గంటలు తిరగడం అలవాటు అయిపోయింది అనమాట అండి షాపింగ్ కోసం. షాపింగ్ చేసాం కదా, కాకినాడ షాపింగ్ అన్నమాట. చూపిస్తాను చూడు. రెడీ 1 2 3 పెట్టడే. ఇది ఎవరు చీర అనుకున్నావు? ఎస్, అమ్మమ్మ చీర. శివరాఖరికి ఒక 4-5 షాపులు తిరిగి సెలెక్ట్ చేసుకున్నామండి. లాస్ట్లో కట్ చేస్తే 4-5 మాట. భోజనం లేక మాకు మా మేనల్లుడు వాలిపోయాడు మాట అండి, అలిసిపోయాడు. కాలేజ్ నుంచి వచ్చినండి ఏదో అరగంటలో షాపింగ్ అయిపోద్ది అన్నాడు, బయలుదేరాడు అనమాట. చివరికి ఇదైతే కనుక మా అమ్మగారికి మా వాళ్ళ కొడుకు కోళ్ళు కొన్నారన్నమాట అండి. మా లల్లి ఆడపిల్ల అని చెప్పి మా లల్లికి డబ్బులు ఇచ్చారన్నమాట. మా లల్లి ఇది సెలెక్ట్ చేసుకుంది. ఇదైతే కనుక బ్లౌజును లంగా 2 ఒకేలా ఇచ్చారండి. దాని మీద ఇదైతే కనుక చున్నీ ఇచ్చారన్నమాట. చాలా బాగుంది మాట. ఓని ఇంకా కుట్టించాలి. అయితే తనేంటంటే లైట్ వెయిట్ మెత్తగా ఉండాలన్నమాట అండి. ఇదైతే కనుక నేను తీసుకున్నాను. పట్టు మీద చికెన్ కర్రీ వర్క్ మాట అండి. చాలా బాగుంది, లైట్ వెయిట్ అన్నమాట. నాకు ఇలాంటివి చాలా ఇష్టం. 4000 రూపీస్ అండి ఆఫర్లో. ఇదైతే కనుక కాటన్ అనమాట. అది వేరే కాటన్ అండి, బెంగాలీ కాటన్ ఏదో, దానికి చాలా మెత్తగా ఉందన్నమాట అండి బ్లౌజ్ ఇది. ఇదైతే కనుక టిష్యూ మాట అండి. ప్యూర్ అంటే ఈ శారీ అంతా అలా టిష్యూ వచ్చింది. పౌటంచేమో గ్రీన్ వచ్చింది, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది.